పావురాల్లో ఎంత గొప్ప లక్షణం ఉందో తెలుసు. ఇటీవల పత్రికల్లో చదివి అవురా పావురం అనుకున్నాను. పావురాలు పిల్లలకి పాలిస్తాయండి, గింజలు పెట్టవండి పాలిస్తాయండి. పసిపిల్లలకి పాలిస్తాయి పావురాలు. పావురాలు పాలు కూడా ఏంటి, వాటికి ఎక్కడ వక్షోజాలు లేవే, పాలిచ్చే అవకాశాలు లేవే, ఇస్తాయి. అవి ధాన్యం గింజలు కానీ ఇతర గింజలు కానీ వేరే ఏదైనా తిన్నప్పుడు పావురం, తల్లి పావురం నోట్లో పంపిస్తుంది, తిందో నవలదో లోపల పంపిస్తుంది. దాని గొంతు దగ్గర ఓ సంచి పెట్టాడు భగవంతుడు సహజంగా. ఆ సంచిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ, స్టోరేజ్ నిలవ. వెంటనే అక్కడ ఒక రకమైన పాలు స్రవించి ఈ ధాన్యం గింజలు ఇతర గింజలు తిన్నవన్నీ పాలుగా మారుతాయి. ఆ పాలు మళ్ళీ ముక్కులోకి తెచ్చి పసిపిల్లకి అందిస్తుంది. 15 రోజుల పాటు ఖచ్చితంగా పావురం పాలతోనే పెంచుతుంది. పావురం ఏ ప్రభుత్వాన్ని పెంచనిమ్మని అడగలేదు. పావురం ఏ ఆంధ్రా బ్యాంకు వాళ్ళని లోన్ అడగలేదు. పావురం నా పిల్లలకి పెళ్లి చేయమని అడగలేదు. ఓ పెళ్లి దెబ్బతింటే మళ్ళీ చేయమని అడగలేదు. పావురం మనకి మళ్ళీ దిక్కుమాలింది కాదు. ఏదో మానవ జన్మ శ్రేష్టం అంటారు కానీ నాకు ఎప్పటికీ అనుమానమే. అన్నింటిలోకి దిక్కుమాలిన జన్మ ఏదంటే మానవ జన్మే. జంతువులు పక్షులు వాటి మీద ఆధారపడి బతుకుతున్నాయి, మనం ఆ ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ విషయాలు పిల్లలకి పౌరుషం కలిగేలా అందించాలండి, పౌరుషం కలిగేలా అందించాలి. అందుకోసం నమస్కారం పెట్టి నేను ఇంతసేపు మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం పెట్టి ఈ వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను ఇక్కడ. ప్రయోజనం ఎందుకు ఈ తాపత్రయం అంతా దేనికోసం అంటే వేరే ఏదేదో దేనికోసం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. పాఠాలు చెప్పే వ్యవస్థ మారాలి. మనకి ఇవాళ మీకు తెలుసు, నేను ఇందాకంటే మీరే ఒప్పుకున్నారు, గొర్రెతోకలు కాదు మన జీవితాలు, గుర్రంతోకలే. ఇవాళ సింహాల్లో ఉండగలం మనం హాయిగా. లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి. కొత్తగా ప్రవేశించినా కూడా 20-25 రూపాయలు తక్కువ లేదండి ఏ రకంగా. మరి ఇంకెందుకు లోటు చేయాలి? మన పని మనం చేస్తే చాలు, అంతే సక్రమంగా.